ప్రశ్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ప్రశ్నలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది, అద్భుతం, బాగుంది అని రెండే పెట్టామనుకోండి, మాకు తెలియదు, అది అది పెట్టరు. మళ్ళీ బాగా లేదు అనే పదం వాడరు. అద్భుతమా బాగుందా అన్నారు అనుకోండి, మీరు బాగుంది అన్నారు అనుకోండి, మీరు బాగుందని ఎంతమంది అంటారు, అద్భుతం అని ఎంతమంది అంటున్నారు. సూపర్ హిట్ అది అట్లాంటి వ్యవహారాలే నడుపుతారు. ఇంకోటి ఏంటి, ఐవీఆర్ఎస్ సర్వేలలో లేబర్ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉంది, నాది స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నప్పుడు విన్నాక నేను ఆ 1 నొక్కాలా 2 నొక్కాలా, ఇది ఎదురుగుండా స్పీకర్ నొక్కుని కీప్యాడ్ నొక్కుని చేస్తాను నేను. బట్ మామూలు ఫోన్లతో ఉండేవాళ్ళే కదా లేబర్, వాళ్ళకి ఇదంతా ఎక్కడ వర్కౌట్ అవుతుంది, 1, 2లు ఇవన్నీ. ఇంకోటి అంత డీటెయిల్డ్గా వినే అంత ఇది ఉంటుందా, వాళ్ళు సమాధానం చెప్పేస్తా ఉంటారు నోటితో. ఈ 1లు 2లు ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అంటే కామన్ మెన్ వ్యవహారం ఎప్పుడు వర్కౌట్ కాదు. ఈ మిగతాది ఎవరైతే ఎడ్యుకేటెడ్, ఫస్ట్ ఇట్లాంటి సర్వేలు చేయాలంటే నీ భజన బరులు కాకుండా ఉండాలి, నీ శత్రువులు కాకుండా ఉండాలి, తటస్థులకి పని అప్పచెప్పాలి. రెండవది జెన్యూన్ ఫీడ్బ్యాక్ అడగాలి. అంతేగాని ఏది మనల్ని సంతృప్తి పరిచే ఫీడ్బ్యాక్ కాకూడదు. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత నన్ను అడిగితే ఇంతకు ముందున్న ఏది